ధరణి పోర్టల్ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది. కలెక్టర్ల సమావేశమైన కమిటీ పోర్టల్లో అనేక లోపాలున్నాయని గుర్తించింది. 35 మాడ్యూల్స్ ప్రజలకు ఉపయోగపడేటట్లు లేవని తేల్చింది. 18 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా 23 లక్షల ఎకరాలు పార్ట్ బిలో ఉన్నట్లు వారి దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ ఈ నెల 27న గిరిజన అటవీ వ్యవసాయ శాఖల అధికారులతో భేటీ కావాలని నిర్ణయించింది. ఈ భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత సర్కార్ ధరణి పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చింది. సంకల్పం గొప్పదైన ఆచరణలో మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడగానే దీనిపై అధ్యయనానికి కమిటీని వేసింది. 4 సార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ను మార్చితే సరిపోదని, చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది. సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన కమిటీ సభ్యులు ధరణి పోర్టల్ సవరణ మార్గదర్శకాలు చట్టబద్ధత లేకపోవడంపై ప్రశ్నలు అడిగారు. కమిటీ సూచన మేరకు 7 అంశాలపై కలెక్టర్లు వివరాలను అందించారు. ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థ టెరాసిస్ ప్రతినిధులతోనూ సుదీర్ఘంగా కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్వేర్కు సంబంధించి మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయి, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ దశల్లో సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది, ఎదురవుతున్న సమస్యలపై లోతుగా ఆరా తీశారు. సాఫ్ట్వేర్లో మరిన్ని మాడ్యూల్స్ అవసరమని, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్లైన్లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ధరణిలో కలెక్టర్లకు ఉన్న అధికారాలను బదలాయించాలని ధరణి కమిటీ భావిస్తోంది. అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు కొన్ని అధికారాలు ఇవ్వాలని అనుకుంటుంది. సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని ధరణి కమిటీ సెక్రటరియట్లో నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా ధరణిలో ఉన్న ఇబ్బందులపై వాళ్లను అడిగి తెలుసుకుంది. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈసారి ధరణి సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు కూడా హాజరు కాగా దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ధరణిలో అన్నింటికీ కలెక్టర్కే అధికారం ఉండటంతో అది పెద్ద సమస్యగా మారిందని 5 జిల్లాల కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. కలెక్టర్కు ఉన్న అధికారాల్లో కొన్నింటిని అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు ఇవ్వాలని సూచించారు. ఫలితంగా దరఖాస్తుల పరిష్కారం త్వరగా అవుతుందని పేర్కొన్నారు. ధరణి సాఫ్ట్వేర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని, రైతులకు, అధికారులకు అర్థమయ్యేలా, సులువుగా సమస్యలకు పరిష్కారం లభించేలా మాడ్యూల్స్ను అప్డేట్ చేయాలని కోరారు. చట్టం తెచ్చినప్పటికీ అధికారులకు ఎలాంటి అధికారాలు ఉంటాయో స్పష్టత ఇవ్వలేదని, చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగిన మార్గదర్శకాలు గత ప్రభుత్వం ఇవ్వలేదని కమిటీ దృష్టికి కలెక్టర్లు తెచ్చినట్లు తెలుస్తుంది. 18 లక్షల ఎకరాలు భూమి పార్ట్ బి నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా అనధికారికంగా 23 లక్షల ఎకరాలు ఉన్నట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తున్న సమస్యలు, గ్రామస్థాయిలో ధరణి సమస్యల పరిష్కారానికి తగిన యంత్రాంగం లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, చట్టపరంగా చేయాల్సిన మార్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 35 మాడ్యూల్స్ తీసుకొచ్చిన రైతు సమస్యల పరిష్కారానికి ప్రయోజనం లేని విధంగా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఇన్ని మాడ్యూల్స్ తెచ్చిన సాధారణ పౌరులకు అర్థమయ్యేలా లేకపోవడంతో అవి ఎందుకు ఉపయోగపడినవిగా మారాయని కమిటీ అభిప్రాయపడుతుంది. కలెక్టర్లు, ఇతర అధికారులపై పని ఒత్తిడి వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి యంత్రాంగం లేకపోవడం, సాఫ్ట్వేర్లో పొందుపరిచిన మాడ్యూల్స్ సరిగా లేకపోవడం ప్రధాన ఇబ్బందులని ధరణి కమిటీకి కలెక్టర్లు వివరించారు. ధరణిలో రైతులు ఏ చిన్న సమస్య కోసం దరఖాస్తు చేసినా అది నేరుగా కలెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చేవాళ్లు లేరు. కలెక్టర్కు ఒక ధరణి పనులే కాకుండా జిల్లా పరిపాలనకు సంబంధించి అనేక పనులు ఉంటాయి. దీంతో ధరణి దరఖాస్తులపై వాళ్లు దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ధరణిలో వచ్చిన దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్లో ఉంటున్నాయి. భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి గతంలోలాగా వీఆర్ఓలు, వీఆర్ఏలు లేరు. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. సదరు ఆర్ఐ ఆ మండలంలో వచ్చిన దరఖాస్తులన్నింటికీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అయితే తగిన సిబ్బంది లేక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎంఆర్ఓని అన్ని తయారు చేయాల్సి వస్తుంది. అందులో భాగంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్లు కొన్ని మాడ్యూల్స్కు ధరణిలో అధికారం ఇస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో చేసిన భూభారతి పైలట్ ప్రాజెక్టు పైన ధరణి కమిటీ చర్చించింది. ఈ ప్రాజెక్టు సగంలోనే ఆగిపోయింది. అయితే అప్పటి
ఇప్పటికే వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్టు కమిటీ గుర్తించింది. గ్రామాల్లో భూభారతి మాదిరి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించేందుకు అవకాశం ఉంటుందనే భావనకు కమిటీ వచ్చింది. ఇదిలా ఉంటే భూములకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న వివిధ శాఖలతోనూ సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 27న అటవీ, గిరిజన, వ్యవసాయ శాఖలతో సమావేశం కానుంది. ఆ తర్వాత గ్రామాల్లో పర్యటించాలనే నిర్ణయానికి వచ్చింది. ధరణి పోర్టల్ పేరుకే గొప్పగా ఉందని అమలులో అడుగడుగున లోపాలు ఉండటంతో సమస్యల పరిష్కారం కావడం లేదని తెలుస్తుంది. నోడల్ అధికారుగా కొనసాగుతున్న కలెక్టర్లు సైతం ధరణి సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.